దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 12వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం సంఘం దేవుని యొక్క చిత్తానికి లోబడి దైవికమైన కృపకు పాత్రులుగా మార్చబడి దైవ పరిచర్లో సహకారులై ముందుకు సాగుట కొరకు పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలు చెప్తూ వారు ఎట్టి విధంగా ఉన్నారో తెలియపరచుచూ ఉన్నారు. చాలా పర్యాయాలు ఆత్మీయ ఎదుగుదల, దైవికమైన ప్రేమ మనం కలిగి ఉన్నామని తెలియపరచబడటానికి కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. కార్యాలను బట్టియే మన స్థితి ఏంటో అర్థమవుతుంది. ఈ కొరింథీ సంఘమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం చేయవలసినటువంటి దైవ కృప పొందుకున్నటువంటి అత్యధికమైన ప్రాముఖ్యమైన సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. అదేమనంటే దేవుని సంఘం అనబడిన పరిశుద్ధుల పరిచర్య కొరకు ఇచ్చుట అనేటువంటి విషయాన్ని మరల 9వ అధ్యాయంలో కూడా ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే కొరింథీ సంఘంలో ఆధ్యాత్మికమైన స్థితి, వారు ఎదుగున్న విధానాన్ని బట్టి మాట్లాడుతూ, మాసిదోనియా వారితో మీ గురించి చాలా గొప్పగా చెప్పాను, మీ ఆసక్తి వారిలో కూడా కలిగింది, వారు కూడా ప్రోత్సహించబడ్డారు అని. అంటే కొరింథీ సంఘం ఒకప్పుడు ఎలా ఉంది అనంటే ఇతరులకు మాదిరిగా ఉన్నది. వారి గురించి మాసిదోనియా సంఘానికి చెప్తే మాసిదోనియా సంఘం కూడా ప్రోత్సహించబడింది. అది ఎప్పుడు అనంటే ఇంతకు ముందు 8వ అధ్యాయం 13లో 22 నుంచి 24లో కొరింథీలోని క్రైస్తవులు ఇంతకు ముందు ధారాళంగా సహాయం చేసేవారని, వాళ్ళకి దేవుని కొరకు ఇవ్వటానికి చాలా ఆతృత ఉండేదని, అయితే తర్వాత వాళ్ళు కానుక సమకూర్చడంలో నిర్లక్ష్యం కలిగి ఆత్మీయంగా పడిపోయారని 8వ అధ్యాయం 10-11 వచనాలను బట్టి మనం గమనించగలుగుతాం. అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఇలాగే ఉన్నారు. దేవుని నమ్ముకున్న తొలి దినాలలో చాలా ఆసక్తి చూపించి చాలా సమయం గడుపుతూ ఉత్సాహంగా భక్తిలో ఎదుగుతూ దేవునికి ఇవ్వడంలో నమ్మకత్వం కలిగి ఉండి పరిచయలో మరింత సహకారులుగా ఉంటారు. కానీ చల్లారిపోయిన పరిస్థితి, కొద్ది కాలం గడిచిన తర్వాత చల్లారిపోయిన పరిస్థితి, వారింకా ఆధ్యాత్మికంగా పరిపక్వత లేదని, ప్రభులో నిలకడ లేని విధానంలో వారు ఉన్నారని మనము ఈజీగా చెప్పొచ్చు. మాసిదోనియా సంఘం వారు ఎవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేకపోతే అది చూసుకోండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూశారనుకోండి, మీ నమ్మకం గొప్పగా చెప్పాను కదా, మీ పరిచర్యలో దేవుని కొరకు ఇవ్వడం అనేది చాలా ఘనంగా ఉందని చెప్పాను కదా, అయితే ఇప్పుడు మీకు అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఏమైనా మెప్పు కలిగేలా ఉందా? మీలో అలాంటిది మేము చూడగలుగుతామా? మీరు దేవుని కొరకు ఇస్తామని, దేవుని పనిలో ముందుగా ఉంటామని మీరు ఆలోచన కలిగి ఉన్నారు కదా. ముందు ఎలాగున్నారు అని అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నారు అని అంటే
పూర్తిగా వ్యతిరేకమైపోయిన విధానంలో కనపడుతున్నారు. పిసిన తరముగా ఇవ్వక ధారాళంగా ఇవ్వవలెనని మీతో చెప్పాను. సహోదరులు మీ వద్దకు ముందుగానే పంపించాను. కానీ మీరిప్పుడు ఆత్మీయ స్థితిలో ఒకప్పుడు కంటే దిగజారినట్లుగా కనబడుతుంది. వాక్యం ఎలా సెలవిస్తుంది? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, ఎక్కువగా విచ్చేవాడు ఎక్కువగా పంట కోస్తాడు. అంతే కదా. ఒక ధాన్యం బస్తం చల్లితే ధాన్యం బస్తాలకి ఎంత పండాలో అంతే పండుతాయి, ఎక్కువ ఎందుకు పండుతాయి? లేదు, ఒక కుంచెడే విత్తనాలు చల్లితే కుంచెడే పండుతాయి. అంటే నువ్వు ఎంత విత్తుతావో అంత పండుతావు. అలాగే దేవుని పరిచర్య కొరకు ఎంత ఇస్తావో అంత ప్రతిఫలం ఉంటుందని చెప్తున్నాడు. చాలా మందికి ప్రతిఫలం పెద్దగా కావాలి, ఎక్కువ కావాలి, కానీ ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. దేవుని పనిలో ముందడుగు వేయలేరు, కానీ దేవుడు మాత్రం మెండుగా దీవించాలని కోరుకుంటారు. మీ కోరిక కరెక్ట్ కాదని చెబుతూ ఉన్నాడు. దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సణుకోక బలవంతం కాకుండా ఇవ్వాలంటున్నాడు. ఎలాగా? హృదయంలో నిశ్చయించుకున్న విధానములో. చాలా మంది సణుక్కుంటారు. ఏదైనా మీటింగ్స్ కానీ, ఏదైనా కూటాలు కానీ, ప్రత్యేక ప్రార్థనలు కానీ జరుగుతున్నప్పుడు మరి సంఘం వాళ్ళు కానుకలు వేసుకోండి అని చెప్తే సణుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అందుకే నేను ఎప్పుడూ ఒకటే తెలుసుకున్నాను, బలవంతంగా ఎవరిని అడగకూడదు. ఇంత ఇవ్వండి కుటుంబానికో మనిషికో అని నేను ఎప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. రెండోది, బలవంతంగా వసూలు చేయండి అనేది చెప్పలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు దేవునికి ఇవ్వచ్చు. హృదయంలో నిశ్చయించుకున్న కొలది. నువ్వు దేవునికి ఇవ్వగలిగి ఉండి కూడా తక్కువ ఇస్తావు, అది దేవుడు చూస్తాడు. నీ దగ్గర లేకపోయినా దేవునికి ఇస్తావు, అది దేవుడు చూస్తాడు. కొంతమంది ఎలాగుంటారు అని అంటే పిసినారితనాన్ని కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో నువ్వు పిసినారితనం ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో పిసినారితనం ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకనంటే సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడికే, ఆయన పని కొరకే నువ్వు పిసినారితనం చేస్తే ఆయనకి తెలియదంటావా? దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అని. ఇది ఒక ప్రశ్నగా చాలా మందికి ఉంది. ఎందుకనంటే దేవుడికి ఇచ్చేవాళ్ళంటేనే ఇష్టమా? ఉత్సాహంగానే ఇస్తేనే ఆయన ఇష్టపడతాడా? లేకపోతే ఇష్టపడరా? దాని అర్థం ఏంటి అనంటే, దేవునికి ఇవ్వడంలో హృదయంలో నుంచి నిశ్చయించుకొని ఇస్తున్నారు గనక అలాంటి వారి పట్ల దేవుడు వారి హృదయాన్ని చూచి తన ప్రేమను కనబరుస్తాడు. అది వారికి ఆనందంగా ఉండాలనే తప్ప ముఖం వేలాడించుకొని ఏడుస్తూ ఉండమని కాదు. ప్రేమ ఉంటే వాళ్ళకి మనకు పెట్టాలనిపిస్తుంది, ప్రేమ ఉంటే ఇతరులకు ఇవ్వాలనిపిస్తుంది. వివాహానికి ముందు ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితులకు తెలుసు మనకి. అప్పుడు ఉంగరం కొనవసరం లేదు, బర్త్డేకి గిఫ్ట్ ఇమ్మని చెప్పనవసరం లేదు. బర్త్డే వస్తుందని తెలిస్తే ముందే బహుమతిని సిద్ధం చేస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నారు గనక గిఫ్ట్లు అడగకుండానే వెళ్తాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మన ఇద్దరం కొద్దిసేపు కూర్చొని ముచ్చట చెప్పుకుందాం అని అన్నప్పుడు అడగకుండానే ఐస్ క్రీమ్ వస్తుంది, అడగగానే పాప్కార్న్ వస్తుంది, అడగకుండానే స్నాక్స్ వస్తాయి. కానీ వన్స్ వివాహం అయిన తర్వాత అడిగినా అవి కష్టమైన పనే. ఎందుకు? అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ పోయింది, లేకపోతే తగ్గిపోయింది. అంతే కదూ. దేవుని మీద కనుక నువ్వు ప్రేమ ఉంటే నీకు ఇమ్మని చెప్పాలా? అవసరం లేదు. నీకు ఇవ్వాలని తెలుసుగా. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నువ్వే ఇచ్చేస్తావు. దేవుని కొరకు ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళు దేవుని ప్రేమను పొందుకుంటారట. వారు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి కలిగిన వారుగా
ఉంటారు. దేవునికి ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలో కూడా సర్వ సమృద్ధిని కలిగి ఉంటారు. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు వారి ఎడల సమస్త విధములైన తన కృపను చూపిస్తాడట. నువ్వు దేవునికి ఇవ్వగలిగితే మరొక విషయాన్ని చెప్తున్నాడు, ఉత్తమమైన ప్రతి కార్యం చేయడంలో దేవుడు నీకు తప్పకుండా తన యొక్క సహాయాన్ని దయచేస్తాడు. నువ్వు చేసేది ఏంటి? తక్కువ దేవునికి ఇవ్వడం. కానీ దేవుడు చేసేది ఏంటట? సమస్త విషయాలలో నీకు సమృద్ధిని ఇస్తాడట. ఉత్తమంగా తలపెట్టే ప్రతి కార్యములో ఆయన సహాయం ఉంటదట. మరి ఈరోజు దేవుని సహాయము కోరి ఆయన సహాయమును పొంది ఆయనలో సాగే వ్యక్తిగా గనక నువ్వు ఉండగలిగితే సమృద్ధిని చూస్తావు. విత్తడానికి వెళ్ళేటువంటి వ్యక్తి విత్తనాలు తినడానికి ఎలాగైతే సిద్ధం చేసుకుంటాడో దానికి ఆహారంగా మార్చేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే విత్తనాలు విత్తడం కాదు, ఆ విత్తిన విత్తనాలను సమృద్ధి అయిన ఆహారంగా మార్చగలిగిన వాడు దేవుడు. మరి నీ విత్తనాల గురించి అంత ఆలోచన చేస్తే దేవునికి ఇవ్వడంలో ఇంకెంత ఆలోచన చేయాలి? ఆయన అంటున్నాడు, ఇవ్వడం అది ఒక నీతి ఫలమై ఉన్నది. అది ఏం చేస్తుంది మనిషిని అని అంటే సమృద్ధిలోనికి నడిపిస్తుంది. అన్ని విషయాలలో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే వెదజల్లి అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉంటావు. సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని. నువ్వు ఇవ్వగలిగినది ఇవ్వగలుగుతావు, కానీ ఇవ్వలేకుండా ఉండిపోతున్నావు, పిసినారితనంగా ఇస్తున్నావు. అందుకనే నువ్వు ఎదజల్లలేకపోతున్నావు గనుకన నువ్వు సమృద్ధిని చూడలేకపోతున్నావు. విశ్వాసులు ఉదారంగా ఇవ్వగలిగినటువంటి వారై ఉన్నారు. ఎవరైతే అలాగే ఇవ్వగలుగుతున్నారో వారు దేవుని చేత మెప్పు పొందిన వారై దేవుడు వారిని ధనికులుగా చేస్తాడనే సత్యాన్ని పౌలు ఇక్కడ చెప్పడం లేదు. కానీ సంతోషంగా దేవుని పని కొరకు ఇస్తుంటే పేదలుగా ఉండిపోరు అని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు అవుతావని చెప్పట్లేదు ఆయన. నువ్వు పేదగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండబట్ట. కారణం ఏంటంటే నువ్వు ఇచ్చింది దేవుని పని కొరకై, దేవుని సంఘము కొరకై. అందుకే దేవుడు వారిని పట్టించుకొని బహుగా ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. దేవుణ్ణి సంతోష పెట్టడం, దేవునికి ఇవ్వడం. ఎవరైనా నీకు బహుమతి ఇచ్చారనుకో చాలా సంతోషిస్తావుగా. ఎవరైనా మంచి ఆహారాన్ని వండి నీకు పెట్టారనుకో సంతోషిస్తావుగా. అలాగే దేవుని కొరకు ఇవ్వడంలోనట దేవుడు సంతోషిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు సొంతం చేసుకోవడానికి నీవు హృదయపూర్వకముగా ఇచ్చే మనసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో అంటారు, వారి వైపు తన శిష్యులైన వారి వైపు చూచి, దరిద్రులారా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళు పేదరికంగా దరిద్రతను అనుభవించేవారుగా ఉంటే మీరు ధన్యులు, దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్తున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదము పలకడాన్ని మనం గమనిస్తున్నాం.
ఆయన పలికిన ప్రతి ఆశీర్వాదము భూమి మీద తప్పకుండా నెరవేర్చబడుతుంది. అందుకనే ప్రభుకి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని కలిగిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ విధేయతను బట్టి మీరు పంచిపెట్టడం, మీ విధేయతను బట్టి ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. అలా చేస్తే మీలో ఉన్న దేవుని యొక్క ఆధ్యాత్మికమైన కృప మీరు పొందుకుంటూ ఉంటారు. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేలు మీకు దేవుడు చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే దేవుని కొరకు ఇవ్వగలుగుతారో వారి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అని మేము ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాడు. దేవుని కొరకు ఇచ్చేవారి కొరకైనా ప్రార్థన చేస్తారంటే అందరి కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఇచ్చేవారి కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. కానీ ఇచ్చేవారి కొరకు మరలా వారు ప్రభువుకి ఇచ్చారు గనుక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన వారికి మేలు చేస్తుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా, నీ ఆత్మీయ స్థితి ఎట్టి విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేయి. దేవుడు మనుషులకు ఉచితంగా ఇచ్చినవి అనేకముగా ఉన్నాయి. ఒకటా రెండా, అనేకమై ఉన్నాయి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 38వ వచనాల్లో, 127 2-3 వచనాల్లో, 146 7వ వచనములో, సామెతలు 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, రోమపత్రిక 5:17, 6:23, 1 కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీ 2:8, ఫిలిప్పీ 1:29, యాకోబు 1:5, ఇలాగూ అనేక వచనాలలో మనుషుల కొరకు దేవుడు ఉచితంగా అనుగ్రహించబడిన వాటిని మనము చూడగలుగుతాం. దేవుని యొక్క సేవకుడైన పౌలు గారి ఉద్దేశం ఏంటంటే అన్ని విషయములలో శ్రేష్టమైన వర్ణాతీతమైన దానిని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏంటి వర్ణాతీతమైనటువంటి శ్రేష్టమైనదంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవాతి దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఇవ్వడం అంటే ఏమిటో విశ్వాసులంతా అర్థం చేసుకోవాలని, దేవుడు ఇచ్చినట్లుగా ఇవ్వడం నేర్చుకోవాలని పౌలు దీని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగిచ్చాడు? తన కుమారుని యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఏమైనా దాచుకున్నాడా? ఏమీ దాచుకోకుండా ధారాళంగా మనకు ఇచ్చాడట. ఇంకొక శ్రేష్టమైన మాట మనం కనబడుతుంది. ఇవ్వగలడం దేవుడు ఇచ్చే సామర్థ్యం. అంత మాత్రమే కాదు, విశ్వాసుల హృదయాల్లో, వారి బ్రతుకులలో పనిచేసే దేవుని యొక్క కృప. దేవునికి ఇవ్వడమట అది ఒక సామర్థ్యం అట. ఇచ్చే సామర్థ్యం ఉందా నీకు? ఇవ్వగలిగి ఇవ్వలేకపోతున్నావేమో, సామర్థ్యం లేదు నీకు. దేవుని కృప కూడా నీకు లేదు. దేవుని కృప నీకు తోడుగా ఉంటే దేవునికి ఇవ్వగలుగుతావు. ఈ రోజున దేవుని కృప పొందుకోవాలని కోరుకుంటున్నాను. 2 కొరింథీ 8:1 వచనంలో, మాసిదోనియా ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘములకు దేవుడు అనుగ్రహించిన కృపను మీకు తెలియజేస్తున్నాను అంటాడు. అంటే ఇవ్వడం అనేది దేవుడు అనుగ్రహించిన కృప. విశ్వాసులు కోరి పొందుకోవలసిన ఒక విశిష్టమైనటువంటి అవకాశం. అది ఆధిక్యత లాంటిది. 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం మాట. అది దేవుడిచ్చిన ఆధిక్యతట. ఈరోజు దేవునికి ఇవ్వడం నీకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఇవ్వలేకపోవడం నీకు కలిగిన దరిద్రం. దేవుడు ఆధిక్యతనిస్తే ఇవ్వలేకుండా ఉంటావా? అన్నిటికీ ఇస్తావు, అందరికీ ఇస్తావు, అన్నీ ఇవ్వగలుగుతావు. కానీ దేవుడికి అనేటప్పటికి వచ్చేటప్పటికి చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి, ముడుచుకుపోతావు. ఇవ్వలేకపోతున్నావు కనుక దేవుడు కూడా నీకు ఇద్దామనుకున్నది కూడా ఆపేస్తున్నాడు.
మనము ప్రేమ కలిగి విధేయతతో ఎంత యథార్థంగా ఉన్నామో ఇవ్వడం అనేది మనల్ని పరీక్షిస్తుందట. ఇవ్వడం లేదంటే భక్తుడు అంటాడు దేవుని పట్ల మనకు ప్రేమ లేదు అని అర్థం. ముందే చెప్పానుగా, ప్రేమించే వ్యక్తి వివాహానికి ముందు బహుమతులు తెచ్చాడు. పెళ్ళైన తర్వాత ప్రేమ పోతే ఏ బహుమతులు లేవు, ఏదీ లేదు. ఒకవేళ వివాహమైన తర్వాత కూడా ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా బహుమతులు ఇస్తారు. ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అది ఖచ్చితంగా తెలిసిపోతుంది. మరి దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే కబుర్లున్నాయే, మరి దేవుడికి ఇవ్వడానికి ఎందుకు నీ చేతులు రావట్లేదు? నిజంగా ప్రేమించే వ్యక్తివైతే దేవునికి నువ్వు ఇస్తావు. ఎక్కువిస్తే 8వ వచనంలో రాయబడింది, ఎక్కువ ప్రేమ ఉన్నట్లట. తక్కువ ఇస్తే తక్కువ ప్రేమ ఉంది. అసలు ఇవ్వకపోతే దేవుని మీద ప్రేమ లేనట్లే. ఈరోజు దేవుని ప్రేమించే వ్యక్తులుముగా దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఇవ్వడం అనేది దేవుని స్వభావం అని చెప్తున్నాడు. ఏం అద్భుతమైన మాట. నీతిమంతుడు నిరంతరం నిలిచి ఉండినట్లుగా దరిద్రులకు ఇస్తాడు అని. దేవుని పరిచర్యకి ఇస్తాడు, పేదవారికి ఇస్తాడు, కష్టాల్లో ఉన్నవారికి ఇస్తాడు, విధవరాండ్లకి ఇస్తాడు. వారు ఇవ్వగలిగిన మనసు ఉంది అని అంటే వారు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నారు అని. ఒకవేళ నీ యొక్క ఆర్థిక స్థితి బహుఘోరంగా గనుక ఉంటే చిన్న మొత్తంలో ఇచ్చినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కొంచెం ఇస్తే దేవుడికి ఇష్టపడ్డా కాదు. లూకా సువార్తలో ఒక విధవరాలను మనం చూస్తాం. పేద విధవరాలు. ఆమెకు 2 కాసులే ఉంటే ఆ 2 కాసులే ఇచ్చేసింది. ఆమె 2 కాసులు ఇచ్చిన ప్రతిఫలం పొందుకుంది. సమృద్ధిగా ఉన్నవారు సమృద్ధిలో నుంచి, లేమిలో ఉన్నవారు లేమిలో నుంచి ఇవ్వాలి. పవిత్రుల కోసం సేవ జరుగుట కొరకే ఇవ్వమని చెప్తున్నాడు. అది కూడా సంతోషంగా ఇవ్వమని. దానివలన తప్పకుండా ప్రతిఫలం కలుగుతుందని చెప్తున్నాడు. ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన పని కొరకు ఎవరైతే ఇస్తారో వారి గురించి దేవుడు చెప్తున్నాడు, సఖ్యము కాని దేవుని వరమును వారు పొందుకున్నారు అని. అటు విధంగా దేవుని కొరకు ఇచ్చేటలో వెనకంజ వేసేవారుగా కాక సమృద్ధిగా ఇచ్చేవారుగా ఉండండి. మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి ఫస్ట్. తర్వాత మీకు కలిగిన వాటిని ప్రభువుకి ఇవ్వండి. దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వండి. ప్రభువునికి ఇవ్వవలసిన సఖ్యము కాని ప్రతి ఈవును ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అట్టి విధమైన మనసు, అట్టి విధమైన దేవుని ప్రేమ అందరిలో కలిగి ఉండి దేవుని కొరకు ధారాళంగా ఇచ్చేవారుగా ఉందురుగాక. ఆమేన్.